బీజేపీ ప్రెసిడెంట్ సత్తూరు ఎన్డీఏ క్యాండిడేట్ గౌరవనీయులు నయనార్ నాగేంద్ర గారు, அனைவருக்கும் வணக்கம். என் அப்னான தமிழ்நாடு மக்களே, உலங்குடன் இங்கே இறப்பது ரொம்பவே சந்தோஷம். தமிழ்நாட்டில் மாற்றம் ஆரம்பம் ஆயிற்று. இனிமே யாராலையும் నిరుత్త ముడియాదు. తమిళనాడు అంటేనే ద్రవిడ నాగరికతకు కేంద్రం. ఇక్కడ చూస్తే పల్లవ, చేర, చోళ, పాండ్య లాంటి రాజు వంశాలు పాలించిన గొప్ప నేలది, ఒక పుణ్య భూమి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క అన్ని భాషల్లోకెల్లా తమిళ భాష అతి ప్రాచీనమైన భాష. ఈ భాష మీద మీకుండే అభిమానం చూస్తే ఏ భాషకు లేనంత అభిమానం తమిళ భాషకు ఉండడం గర్వకారణం అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నారు. అందుకని నరేంద్ర మోడీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మాతృభాష, తల్లి భాష, ఏ భాష అయితే ఆ భాషలోనే పిల్లల్ని చదివిస్తే విద్య బాగా అబ్బుతుందని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. బ్రిటిష్ పాలనలోనే తమిళనాడుకు ఒక ప్రత్యేకత ఉంది. మెడ్రాస్ ప్రెసిడెన్సీ దక్షిణ భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు చెన్నైకే రావాలి. ఈరోజు చెన్నై, ఆ రోజు మెడ్రాస్. నేను కూడా అక్కడికే వచ్చేవాడిని. మీ అందరి ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు చెన్నైలోనే ఉండి ఒక మహానాయకుడిగా ఎదిగాడు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి ఒక మహానటుడే కాకుండా మహానాయకుడయ్యాడు. ఆయన ఒకటే ఆలోచించారు, నేను చెన్నైలో ఉన్నాను, ఇన్ని సంవత్సరాలున్నాను, అక్కడ నీళ్లు లేవు, అలాంటి చెన్నై నగరానికి నీళ్లు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారైతే దానికి సహకరించిన వ్యక్తి ఆనాటి ఎంజీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇద్దరు కలిసి ఆ రోజు మీరు చూస్తే చెన్నైకి తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చారు. ఇంకో పక్క తమిళ ప్రజలంటే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే మనస్తత్వం, తెలివితేటలు, ఇదే తమిళ సోదరుల యొక్క సక్సెస్ సీక్రెట్. ఏ రంగం చూసినా, ఏ దేశంలో చూసినా ఒకప్పుడు తమిళులే ఉండేవాళ్లు. ఆ రోజు దక్షిణ భారతదేశంలో ఉండే ద్రవిడులంటే గౌరవం ఉండేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నో పరిశ్రమలకు నాంది. ఇక్కడే మంత్రిగా పనిచేశాడు నాగేంద్ర గారు, జయలలిత గారి కేబినెట్ లో అనేక పరిశ్రమలు తీసుకొచ్చాడు. నేను అదే గుర్తు చేశాను. ఫాక్స్కాన్ గాని అనేక పరిశ్రమలు తీసుకొచ్చి తమిళనాడులో ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి మీ అభ్యర్థి నాగేంద్ర గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఒక నాగరికత, ప్రాచీన నాగరికత. ఎన్నో దాడులు జరిగాయి, తిప్పికొట్టారు, తట్టుకున్నారు. అంతేకాకుండా ఎంతో మంది పుణ్య పురుషులు జన్మించిన గడ్డ, పుణ్య భూమి ఈ తమిళనాడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కన్నగి, తిరువళ్ళూర్, తిరువళ్ళవార్, కంబన్, సుబ్రహ్మణ్య భారతి, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, శ్రీనివాస రామానుజన్, అబ్దుల్ కలాం కూడా ఈ రాష్ట్రం నుంచే వచ్చాడు. స్వామినాథన్ అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఈ కాన్స్టిట్యున్సీ నుంచి
కామరాజు నాడర్ కూడా ఇక్కడి నుంచే వచ్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాడు. అవునా కాదా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు కట్టబొమ్మ వీర పాండ్యన్ కూడా ఇక్కడ వచ్చి బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ లో నువ్వెవడరా రావడానికి, నువ్వెవడరా ట్యాక్స్ అడగడానికి అని చెప్పి తిరుగుబాటు చేసిన స్వాతంత్ర పోరాట యోధుడు వీర పాండ్యన్. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఒక సినిమా తీస్తే అందులో ఆయన క్యారెక్టర్ను కూడా తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఎన్నో ప్రాచీన ఆలయాలు, సాంస్కృతిక ప్రదేశాలు, మంచి టూరిజం సెంటర్స్ కూడా ఉన్నాయి. తంజావూర్, తిరుచిరాపల్లి, చిదంబరం, మదురై, కంచి, రామేశ్వరం, ఇంకో పక్క తిరువన్నామలై, ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రాలున్నాయి. అరుణాచల శివుణ్ణి చూసేదానికి తిరువన్నామలకి తెలుగు వాళ్ళందరూ వస్తే పెరుమాళ్ళని చూడడానికి మీరందరూ తిరుపతికి వస్తున్నారు. అది మన ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ముందే చెప్పాను, మనందరం ఒకటే. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ ఈ భాషలు మాట్లాడతాం గాని మన ఆరిజిన్ మాత్రం ద్రవిడ ఆరిజినే. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనమందరం కూడా అన్నదమ్ములమే. అందుకే తెలుగు గాని తమిళియన్స్ గాని నీరు పాలు మారి కలిసిపోతాం, ఒకరికొకరు సహకరించుకుంటాం. కొన్ని లక్షల కుటుంబాలు తమిళనాడులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగు వాళ్ళు కూడా కష్టపడుతున్నారంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒక విషయం గుర్తుపెట్టుకో, నాకు కూడా పక్కనే చిత్తూరు, తిరుపతి, ఈ రెండు ప్రాంతాల్లో తమిళ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. నేను కూడా కుప్పం, నా నియోజకవర్గంలో ఒక పక్క కృష్ణగిరి పక్కనే ఉంటుంది. తెలుగు మాట్లాడేవాళ్ళు, తమిళ మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలాంటి సంబంధాలుండి ప్రజానీకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ రోజు మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒక సంస్కృతి ఉంది, మీకు ఒక సాంప్రదాయాలున్నాయి, నిత్య చైతన్యం ఉంది, మీకు మీరే సాటి. ఆ రోజు కాంగ్రెస్ విర్రవీగితే 1967లో దాని మెడలు వంచి ఓడించిన ఘనత తమిళనాడులో ఉండే మీకే దక్కిందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన డీఎంకే పార్టీ ఈరోజు కాంగ్రెస్ తోనే జట్టుగట్టే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అడిగేది, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కావాలన్నా లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తులు కావాలన్నా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. జయలలితతో నాకు దగ్గర సంబంధాలుండేటివి. నేనప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేవాణ్ణి. ఆవిడ అభివృద్ధి ఏ విధంగా చేయాలనో మేము చర్చించుకునేవాళ్ళం. ఒక టీము కూడా ఆంధ్రప్రదేశ్ పంపించి హైదరాబాద్ ని ఏ విధంగా పరిశుభ్రంగా పెట్టామో ఆవిడ స్టడీ చేసేది. ఇప్పుడు చెన్నై నగరం, మదురై నగరం ఏ విధంగా ఉంది తమ్ముళ్ళు, బాగున్నాయా అని అడుగుతున్నా. హైదరాబాద్ గాని బెంగళూరు గాని దూసుకుపోతా ఉంటే చెన్నై మాత్రం ఏమైంది, నత్త నడకను నడిసే పరిస్థితి వస్తా ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో గాని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అందుకే నిన్న మొన్న ఒక విషయం చెప్తే చాలా బాధపడుతున్నా. ఇక్కడ మా ఆడబిడ్డలున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల్లో మీకు రిజర్వేషన్లు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ఒకటే ఆలోచించారు, చట్ట సభల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నా ఆడబిడ్డలు ఉండాలని 33% రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమస్య ఇప్పుడిది కాదు. 1996లో నేను ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉంటే దేవే గౌడ్ గారు బిల్లు పెట్టించాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేశారు.
వాజ్పేయి గారు వచ్చిన తర్వాత 3 సార్లు బిల్లు పెట్టాం. కాంగ్రెస్ పార్టీ సహకరించలేదు. ఆ తర్వాత 2009లో యూపీఏ కాంగ్రెస్ పార్టీ ఒక బిల్లు తీసుకొస్తే దానికి పూర్తిగా మద్దతు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు లోక్సభలో పాస్ చేయలేదు. 2023లో నరేంద్ర మోడీ గారు ఆలోచించారు, నా ఆడబిడ్డలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అందరినీ మెప్పించి యునానిమస్ గా బిల్లు పాస్ చేయించారు. అయితే జరిగింది మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఆ రోజు అనుకున్నది మళ్లీ జనాభా ప్రకారం సెన్సస్ తీయాలి, ఆ సెన్సస్ అయిన తర్వాత రిజర్వేషన్లు పెట్టాలనుకున్నారు. కాదు, 2029కే రిజర్వేషన్లు పెట్టాలని ఆలోచించి మళ్లా బిల్లు ప్రవేశపెడితే ఇక్కడ నుండే డిఎంకే కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు ద్రోహం చేసి బిల్లుగా పాస్ కాకుండా అడ్డుపడ్డారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ తమిళనాడులో రేపు ఎలక్షన్లు ఉన్నాయి, మీరు ఆలోచించండి. 2001లోనే వాజ్పేయి గారు ఆలోచించి డీలిమిటేషన్ లో 1971 జనాభా తీసుకుని దక్షిణ భారతదేశానికి నష్టం కాకుండా పెట్టారు. 2026 అయిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి డీలిమిటేషన్ ని మళ్లీ ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టారు. ఈ రోజు ఆ బిల్లులు రెండో ఓడించారు. దక్షిణ భారతదేశానికి నష్టం లేదు. ఈ రోజు తమిళనాడులో 39 సీట్లున్నాయి, 20 సీట్లు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో 25 ఉన్నాయి, ఇంకొక 13 పెరుగుతాయి. యూపీలో 80 ఉన్నాయి, ఇంకొక 40 పెరుగుతాయి. ఆ జిల్లాలో ఉండే, ఆ రాష్ట్రంలో ఉండే సీట్లు బట్టి 50% సీట్లు పెంచి అందులో 33% ఆడబిడ్డలకు రిజర్వేషన్లు చేశారు. ఇది తప్ప అని నేను అడుగుతున్నా. ప్రతి ఆడబిడ్డ ఆలోచించాలి. మీకు శక్తి లేదా అని అడుగుతున్నాను. మీకు అధికారం ఇవ్వడం ఈ డిఎంకేకి ఇష్టం లేదు, కాంగ్రెస్ కి ఇష్టం లేదు. మీకు అధికారం ఇవ్వబోయేది, ఇచ్చేది భవిష్యత్తులో ఎన్డీఏ నుంచి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నారు చట్టంలో పెట్టలేదని. అమిత్ షా గారు చెప్పారు, నేను 1 అవర్ టైం ఇవ్వండి, చట్టంలో పెడతాను, పెట్టి తీసుకొస్తా, అప్పుడే పాస్ చేయమంటే దానికి అడ్డుపడిన వ్యక్తులు ఈ గవర్నమెంట్, ఈ యొక్క కాంగ్రెస్, మన డిఎంకే పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను అడుగుతున్నాను, నిన్న మొన్న డిఎంకే అధినేత చెప్తున్నాడు తమిళనాడు ఢిల్లీని ఓడించిందని. కాదు, మీరు చేసిన పనికి దక్షిణ భారతదేశం రాబోయే రోజుల్లో సంక్షోభంలో పడింది. మీ వల్ల నష్టపోయింది మా ఆడబిడ్డలే నష్టపోయారు. మీరు ఓడించింది, మీరు ద్రోహం చేసింది మా ఆడబిడ్డలకే ద్రోహం చేసి తప్ప, మహిళలకే తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళనాడుకి ఒకటే అడుగుతున్నా, పూర్వ వైభవం కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఉద్యోగాలు కావాలన్నా లేదా అని అడుగుతున్నా. మళ్లీ మీకు ఉద్యోగాలు రావాలంటే డబల్ ఇంజన్ సర్కార్ రావాలి. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి. ఆంధ్రప్రదేశ్ ఉంది, 1924లో విధ్వంసం జరిగింది. మేము ఆలోచించాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన, నేను బీజేపీ కలిసి పొత్తు పెట్టుకున్నాం. 94 సీట్లు గెలిపించారు, అందరినీ గెలిపించారు. 21 నెలల్లో అభివృద్ధి పరిగెత్తే పరిస్థితి వచ్చింది. దేశంలో వచ్చిన పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్ కే 25.3% వచ్చాయంటే అది ఈరోజు జరిగిన అభివృద్ధి. ఇంకో పక్క నేను ఒకటే అడుగుతున్నాను, 5 ఏళ్లు ఈ యొక్క గ్రామంలో, మీ ఊర్లో ఏమన్నా మార్పు వచ్చిందా? ఏమన్నా జరిగిందా మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఏమాత్రం అభివృద్ధి జరగకుండా అవినీతి, శాంతి భద్రతల సమస్య, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోవడం, మహిళలపైన దాడులు జరగడం, హింస పెరగడం. 59% హింస పెరిగింది, దాడులు పెరిగాయి. ఎస్సీల పైన 30%
39% పెరిగాయి. కస్టోడియల్ డెత్స్ అయితే 32% పెరిగాయి. కల్తీ మద్యం 22 మంది చనిపోయారు. 68 మంది 2024లో చనిపోయే పరిస్థితికి వచ్చారు. హిందూ మతాన్ని ఎగతాళి చేస్తున్నారు. ఇది మన యొక్క ధర్మం, భారతదేశం యొక్క గొప్ప వార సంపద. మీకు ఇష్టం లేకపోతే మీకు నచ్చిన మతాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కానీ ఎగతాళి చేయడం ఇది ధర్మం అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మిమ్మల్ని ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. అందుకని ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించాలని ఆలోచిస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు மக்களின் குரல் கேட்காத அட்டி வேண்டுமா? பழைய அரசியல் போதும், புதிய தமிழகம் வேண்டும். திராவிட மாடல் போதும், ఎన్డీఏ డెవలప్మెంట్ మోడల్ வேண்டும். అర్థమైందా రాజా? అర్థం చేసుకోండి. డెవలప్మెంట్ చేసే శక్తి నరేంద్ర మోడీ గారికే ఉంది. ఎవరైతే ఆ జట్టులో చేరతారో వారిదే విజయం. ఎవరైతే ఆ జట్టులో ఉండరో వారు ఏమీ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను. ఈ రోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్లీ మీకు ఉద్యోగాలు రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఇటు బీజేపీ అటు ఏడీఎంకే ఎడపాడు ఇద్దరు కలిస్తేనే జట్టు ముందుకు పోతేనే మిగిలిన పార్టీలందరూ కూటమిగా గట్టిగా పనిచేస్తే విజయం మనదే. సిద్ధమా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా. అవినీతి పోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, వార్తയിൽ മുട്ടും താൻ വളർച്ചി సేవదెల్లాం ఉలల్ ఉలల్. ఇంకా కొన్ని రోజులైతే నాకు వస్తుంది బాగా. తమిళ్ కూడా బ్రహ్మాండంగా మాట్లాడతా, నేర్చుకుంటా. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళా మీకు గుర్తుండాలి. వార్తയിൽ మట్టం దాన్ వలర్చి సేవదెల్లాం ఊలక్. సేవదల్ ఊలక్. సిద్ధమా మీరు? రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయండి. అందుకే తమిళ్ తాయ్ వాల్గా, తెలుగు తల్లి జై, భారత్ మాతాకి. ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. దేశంలో మనం అందరం భాగస్వాములం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ అందరం కూడా భారత మాతలో భాగం తప్ప సెపరేట్ కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మన భాషలు వేరు, మన నాగరికత వేరు, మన సాంప్రదాయాలు వేరు. కడాన మనమందరం భారతీయులమే. ఒకే జాతి, ఒకే దేశం, అదే భారతదేశం. ఆ భారతదేశంలో మనందరం పౌరులం. అదే మారిగా ఒక తండ్రికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలను సమానంగా చూసుకుంటారు. అన్ని రాష్ట్రాల ప్రజల్ని సమానంగా చూసుకుంటూ ముందుకు నడిపిస్తున్నారు. పిల్లలు ఏ విధంగా అయితే ముందుకు పోతారో మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం పోటీ పడాలి. అన్నదమ్ములు పోటీ పడతాం, దాయాదులు పోటీ పడతాం, గ్రామాలు పోటీ పడతాం,
రాష్ట్రాలు పోటీ పడాలి, అభివృద్ధి జరగాలి, అవసరమైతే సహకరించుకుని ముందుకు పోవాలి తప్ప విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం మాత్రం మంచిది కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.